చికెన్ పికిల్ అంటే ఏదో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి అన్నీ మిక్స్ చేస్తే అయిపోద్ది అనుకుంటారండి. కానీ లో ఫ్లేమ్లో ముక్క మొత్తం వేగేదాకా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మసాలాలు గ్రైండ్ చేసుకున్నవి స్మెల్ పోకుండా నీట్గా పొట్లం కట్టేసి ఉంచుకుంటానండి నేను. అలాగే మంచి కారం యూజ్ చేస్తాను. అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడే కారం కానీ గరం మసాలా కానీ అప్పటికప్పుడే ఫ్రెష్గా అనమాట. ప్రతిదీ ఫ్రెష్గా తీసుకొని ఎంతసేపు ఈ గ్యాస్ అనేది వెలిగే ఉంటుంది, సిమ్లో పెట్టే ఉంటుంది, నేను నిలబడే ఉంటాను, కలుపుతానే ఉంటాను. కాబట్టి అంత ఈజీ కాదండి ఏదైనా సరే. మనం ప్రాసెస్ చేయాలి అంటే మాత్రం ఫుడ్ని చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట. అందుకని మనం ఇంగ్రీడియంట్స్ ఇంతే ఆయిల్ పడుతుంది కదా, అంతే కారం పడుతుంది కదా, దీనిలో పెద్దగా ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా జనరల్గా. మన దానికైతే మాట్లాడలేండి. ఎందుకంటే నేను వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను. అంటే చాలా తక్కువ ప్రాఫిట్ అనేది నేను ఎర్న్ చేస్తున్నాను. బయట పికిల్స్ వాళ్ళని అంటుంటే వాటి గురించి చెప్తున్నాను అనమాట. ఏది అంత తేలికైతే కాదండి. పికిల్ పట్టడం అంటే చాలా చాలా మనం ఒక యజ్ఞం చేసినట్టుగా పట్టాలన్నమాట. తడి తగలకుండా జాగ్రత్తగా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఇలా గంటలు గంటలు టైం అనేది స్పెండ్ చేయాలి. ఆ టైంకి ఆ శ్రమకి దానికి కూడా మనం అమౌంట్ అనేది కట్టాలి కదా. సో అవి కూడా లెక్కేయాలండి. ఏదైనా మన నోటికి రుచిగా ఒక స్పూన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఇలా చాలా కష్టం ఉంటుందన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, ముక్క అనేది బ్రేక్ అవ్వకుండా. చికెన్ విషయంలో చికెన్ ముక్కలు కొట్టేస్తున్నప్పటి నుంచి చికెన్ ఫ్రై అయ్యేంత వరకు, ఫ్రై అయిన తర్వాత కారం మసాలాలు నిమ్మరసం కలిపేంత వరకు కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. చూసారా, ఇలా మసాలా పౌడర్ని రెడీ చేసుకొని ఇలా నీట్గా స్మెల్ పోకుండా నేను ఇప్పుడే ఇప్పదీసానండి. మామూలుగా అయితే పొట్లం కట్టేస్తాను. ఇప్పుడు మనం కలుపుతున్నాం కాబట్టి ఇప్పదీసాను అన్నమాట. టైమింగ్స్ కూడా తెలియాలండి. మసాలా ఏ టైంకి అంటే ఎంత వేడిలో ఉన్నప్పుడు మసాలా పౌడర్ వేయాలి, ఎంత వేడిలో ఉన్నప్పుడు కారం కలపాలి, అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం ఎంత కలుపుకోవాలి, ఇవన్నీ కూడా టైం ప్రకారం కలిపితేనే ఆ పికిల్కి టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేడి చల్లారిన తర్వాత గరం మసాలా వేసుకుంటామండి. ఇంకొంచెం వేడి చల్లారిన తర్వాత అప్పుడు కారం కలుపుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ అన్నమాట. కారం కూడా మనం మంచి కారం చెప్పాను కదా, 2 మిరపకాయలు వాడతామండి. ఆ మిరపకాయల్ని చక్కగా తొడిమెలు తీసి, మనకి ఇంట్లోనే మిల్లు ఉంది, సో నేను ఇంట్లోనే కారాన్ని తయారు చేసేస్తానండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కారం కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ తీసుకొని నైట్ అంతా కూడా వదిలేస్తే మార్నింగ్ కల్లా ఆయిల్ పైకి వస్తుందండి. పికిల్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం ప్యాకింగ్ చేస్తాం.